హలో అందరికీ, మా అత్తమ్మ స్టైల్లో చికెన్ ఫ్రై చేయడం చూసేద్దాం రండి. మిరియాలు కొన్ని, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, అల్లము, పుదీనా, కొత్తిమీర, చెక్క, లవంగం ఇవి మిక్సీలోకి వేసుకున్నాం. మిక్సీలోకి కదా అత్తమ్మ. మనం ఇప్పుడు కేజీ చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అన్ని మిరపకాయలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అల్లం అంతా పేస్ట్ కొట్టుకోవాలి. పేస్ట్ కొట్టుకొని ఇవి దీంట్లో వేసిస్తా. ఇవి తిరగబాత్కి, ఇవి అవి తిరగబాత్లోకి. బాండ్లీలో కొంచెం నూనె వేసుకొని చికెన్ వేసుకునేలా. ఎవరెవరికి అత్తమ్మ చేసే వంటలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇట్లా కలబెడతాను. ఒక 20 నిమిషాలు అట్లా కలబెట్టి మళ్ళీ వేయి. ఇవి రెండు వేసేయి. సరే, మసాలా కొట్టిస్తా. మళ్ళీ మిరపొడి, ధనియాల పొడి వేసేటప్పుడు చూపిస్తాను. చికెన్ ఫ్రై అంటే ఎవరెవరికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. మీకు ఇష్టమా కాదో కామెంట్ చేయండి. మిక్సీ సౌండ్, మా అత్తమ్మ మిక్సీకి టేస్ట్ వేస్తుంది. పేస్ట్ కేజీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకో. ధనియాల పొడి అంతా మా ఇంట్లో చేసిండేటివండి. మళ్ళా ఇవి వేసుకో. మిరపకాయలు, టమాటాలు, మళ్ళీ కొత్తిమీర, పుదీనా. కొంచెం దీంట్లో కావాలి. మళ్ళీ ఇదేద్దాం. దీంట్లో ఉడికితే మధ్యలో అలా కలబెడతా ఉండాలి చికెన్ ముక్కల్ని. అప్పుడే ఫ్లేవర్ స్మెల్ వచ్చేస్తుందండి. చికెన్ ఫ్రై స్మెల్ సూపర్గా స్మెల్ వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి మనం పేస్ట్ చేసిందే వేసుకోవాలి.
ఇవే సరిపోతాయి కదా నీళ్ళు. ముక్కల్లో ఉండే నీళ్ళే సరిపోతాయండి. ఉడికిపోతుంది ముక్కలు బాగా. ఫ్రై ఎప్పుడు తినాలన్నా మా అత్తమ్మ దగ్గరే చేపించుకుంటామండి మేము. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఎలా వచ్చిందో చెప్పండి. నీళ్ళు ఎక్కువ వస్తే చాలా దీంట్లో ఉడికిపోతుంది. చికెన్ ఫ్రై ఎలా ఉడుకుతుందో చూడండి. కూర ఫ్రై దగ్గరికి పడింది. ఇంకొంచెంసేపు పోతే ఫ్రై రెడీ అయిపోతుంది. యమ్మీ ఫ్రై. తినేయడమే ఆలస్యం. ఫ్రై రెడీ అయిపోయింది. మా ఆయన తింటా అన్నాడు. ఎలా ఉంది మామ? సూపర్ ఉంది. బాగుందా? అత్తమ్మ చేతి వంట బాగుంది. చెప్పు. లైక్, షేర్, కామెంట్ అని. లైక్ అండ్ షేర్ కామెంట్. అదృష్టం ఉంటే తప్ప అత్తమ్మ వంట కోడలు తిందంటారు కదండి. నేను తింటాను, నాకు అదృష్టం ఉన్నట్లు. అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాయ్, టాటా.